మనం ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు బంధించామో తెలీదు. మధ్యలో ఇప్పుడు ఉన్నంతసేపు కూడా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే మనకెందుకమ్మా. అది మన యొక్క ధ్యేయం. మన ప్రతి ఒక్కళ్ళం పుట్టాం కదా, మరణం ఖాయమే కదా, మనకెందుకే. పునర్జన్మ లేకుండా చేసుకోవటం మన విధి. చక్కగా హాయిగా ఉండిపోవటమే. ఏ వికారాలు నాకెందుకే, ఏమీ లేదు. నేను నిత్యం శుద్ధం బుద్ధం ముక్త స్వరూపుణ్ణి, నేను పరమాత్మని. అలా ఉండిపో, హాయిగా ఉండిపో చక్కగాని. ఎండకు వానకు తడదు ఇవన్నీ చిన్నప్పుడు చదివేసాం కదా, బట్టి పట్టేసాం. శస్త్రాలు ఛేదించదని, అగ్ని కాల్చదని, నీరు తడుపుదని, గాలి ఎండించదని. ఆత్మ అంటే అప్పుడు తెలిసిందన్నమాట. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న చైతన్యమే ఆత్మని. ఛేదించడానికి కుదరదని, కాల్చబడదని, తడపబడదని, ఎండించబడదని, ఎప్పుడు నిత్యంగా సర్వవ్యాప్తంగా స్థిరంగా అచంచలంగా ఉంటుంది. అచలమైంది అంటే చలనం కాంది, చంచలం కాంది, అచలమైంది అని తెలిసింది. అలా ఊరకు ఉండిపోయింది. ముడి పదార్థం అని తెలిసింది బ్రహ్మం. జన్మరాహిత్యమే మనకి, నాశరహితంగా అలా ఉండిపోతున్నాం. అవ్యక్తంగా మనం హాయిగా ఉండిపోతున్నాం. మనం కొత్త గుడ్లు కట్టుకుని పాత గుడ్లు వదలటానికి మనకి ఒక్కొక్క జీవి సెవ అయినప్పుడు ఏముందమ్మా ఇంకో జన్మకి ఇస్తారమ్మా, కొత్త గుడ్డు కట్టుకోవటానికి వెళ్ళాడమ్మా. దేహాలు ఇంకా రానివ్వకుండా మనం చేసుకోవాలి. మనకి ఇంకా దేహాలు గొడవ లేకుండా కొత్త వాటిని ఇంకా స్వీకరించం. ఏ దేహాన్ని నేను స్వీకరించనని చక్కటి భావంతో ఉండు. ఆత్మ ఏంటంటే చచ్చివాడెవడు, చంపేవాడెవడు, చంపబడేవాడెవడు తెలియలేదు అంతకుముందు. మనకు యథార్థం తెలిసాక ఏమీ లేదు. ఆత్మ చంపదు, చంపబడదు, చంపదు, సావదు అనేది తెలిసింది. శరీరి ఆత్మ భగవంతుడు అనేది తెలిసాక ఆత్మ సావదని తెలిసింది. అంతకుముందు అయితేనే వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. నిజంగా దేహం లోపల ఉన్నది తెలియదు. ఇప్పుడు ఏంటి, లోపల ఉన్నోడు సావడు, చంపబడ్డు, చచ్చినా చంపలేము. తెలిసింది కదా. ఎప్పుడు ఆడు పుట్టడు, నశించడు, ఎప్పుడు ఉండేవాడే. పుట్టుకులేని వాడని తెలిసింది, మార్పు లేని వాడని తెలిసింది. మరి పురాతనంగా నిత్యంగా ఉన్నాడు. శరీరం చంపబడుతుంది కానీ ఆత్మకు సావలేదని తెలిసింది కదమ్మా. ఇంకా మనకి భయం ఏముంది? సావనోడికి ఇంకా భయం ఏంటి? దేహం వచ్చింది, దాన్ని పని చేసుకుని వెళ్ళిపోతుంది. నిత్యంగా ఉంది, నాశరహితంగా ఉన్నాడు భగవంతుడు. శరీరధారిగా ఆత్మకి ఇవన్నీ కూడా మనం బ్రహ్మాధారంతో ఉండటమే, ఆత్మతత్వంతో ఉండటమే మనకు. ఇంకా ఇంతకన్నా రెండో పని లేదు. సుఖం లేదు, దుఃఖం లేదు. నీకెందుకే? ఏది నువ్వు అమృత స్వరూపుడని అలా ఉండిపో. బాల్యం అవనం వార్ధకం కౌమారి ఎన్ని దశలు మారినా సరే మనకి భ్రమలో ఉండట్లేదు. మనం తెలుసుకున్నాం కదా. ఇంద్రియాలు ఏం చేస్తుంది? నీకెందుకే? అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంద్రియాల ద్వారా కదా విషయాలు తగులుతూ ఉంటాయి, సుఖ దుఃఖాలు తగులుతూ ఉంటాయి. మనసు గొడవ నీకెందుకే? చక్కగా నేను పరమాత్మని ఉండిపోయాం కదా. మరి విచారించకుండా ఉండు. నీవు ఎవరైనా వెళ్ళిపోయేవాళ్ళవే, పుట్టినోళ్ళు వెళ్ళవా అని ఆనందంగా బతుకున్నోళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ అసలు ఏడవకూడదు అని భగవద్గీతలో చెప్పారు కదమ్మా. అలాగే ఉండిపోవాలి. మనం అందరం కూడా హాయిగా బ్రహ్మలమే. మనం ఎప్పుడు ఆనందంగా బ్రహ్మత్వంతో ఉండిపోవటమే, ఆనందంగా ఉండిపోవటమే. ఏది కూడా మనం మనకి ఏది కూడా నిజంగా నిలవదు అనేది తెలిసింది కదా. ఇంకెందుకు నిలవని దానికోసం ఏడవటం? ఏది నిజమో మనకు తెలిసింది, ఏది అబద్ధమో తెలిసింది. ఇంకెందుకమ్మా? బ్రహ్మాత్మకంగా మనం ఉండిపోవాలి తప్పించి బ్రహ్మంతో ఉండిపోవాలి. మనం బ్రహ్మమే మన స్వరూపంగా తెలుసుకున్నాం. ఇంకేముందమ్మా? అంతగా బ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మే మనం అని చక్కగా రమింతా ఉండాలి. అదే అసలైన ధ్యానం అంటేనే. ఉత్తమమైన ధ్యానం అంటే ఏంటి? అందరిలో ఉన్న బ్రహ్మత్వాన్ని మనం చూడటం, అందరూ తానుగా మిగిలిపోవటం, తానే అంతగా ఉండిపోవాలి. నేను బ్రహ్మాన్ని,
నిరాకార చైతన్యాన్ని, సర్వవ్యాపకుని, నాకు హాయిగా ఉన్నాను, నేను సచ్చిత్ ఆనంద స్వరూపుణ్ణి హాయిగా మనం అనుభవిస్తున్నాం. నేను దుఃఖరహితుణ్ణి, నేను శాంతుణ్ణి, వాస్తవంగా ఎల్లవేళ ఉండేవాడిని, అన్ని చోట్ల నేనే ఉన్నాను, నాకు దుఃఖం లేదు, అంతా నేను సనాతుణ్ణి, నాకు నశింపు లేదు అని మనం తెలుసుకున్నాం. ఏ లోకానికి వెళ్ళినా అన్ని లోకాలు బ్రహ్మత్వమే ఉంది, అన్ని లోకాలు పరమాత్మే, నేను పరమాత్మనే, నాకు నశింపు లేదు అన్నది. పుట్టుక లేదు, సావు లేదు, ఆత్మకి ఏమీ లేదని తెలుసుకున్నాక ఇంక భయమే ఉంటుంది. ఏది నిరాకారంగా సర్వవ్యాపకంగా అలా ఉండిపోవటం తప్పించి ఏంటో తెలియకముందంటే నేను చచ్చిపోతాను అంటే భయం వేసి. ఇప్పుడు సావు లేదు, పుట్టుక లేదు, ఏంటంటే నిరాకార పరబ్రహ్మం చక్కగా మనం భావన అందేసింది, ఇంకా ఆలోచన కూడా లేదు, బ్రహ్మస్థితిలో ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం, 24 గంటలు నాతోనే ఉంటున్నాను, నిరాకార పరబ్రహ్మ చైతన్యంతో ఉంటున్నానమ్మా హాయిగా. ఇది అదేని ఏమీ లేదు, అంతగా నిండి ఉంది. ప్రతి పుట్టుకి కారణం బ్రహ్మే, ప్రతి మరణానికి కారణం, అసలు ఏ విషయమైనా బ్రహ్మే, సర్వం బ్రహ్మమయం, అంత లయం 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 సర్వవ్యాప్తంగా ఉండిపోవటమే. ఏదొచ్చినా బ్రహ్మమే. శబ్దం బ్రహ్మం కదా, వాక్కు బ్రహ్మం కదా, మాట బ్రహ్మం కదా, శబ్దాలన్నీ బ్రహ్మే. ఎక్కడ పుట్టాము, ఎక్కడ వ్యాప్తి, అంతా బ్రహ్మంలోనే పుట్టాం, బ్రహ్మంలోనే వ్యాప్తి చెందాము, బ్రహ్మంలోనే లయంగా ఉండిపోతాం. బ్రహ్మమే మనకు ఇంకా వెనకడుగు లేదు అన్న భావంతో ప్రతిజ్ఞతో ఉండాలి. ఎంతసేపుని నాలోనే ఉంది బ్రహ్మం, అందరిలో ఉంది బ్రహ్మం, అంతటా ఉంది బ్రహ్మం, ఆ బ్రహ్మే స్థితిలో ఉన్నాను, నాకు ఏమీ భయం లేదు, నేను దేహాన్ని కాదు కదా, నేను పరమాత్మను కదా అన్న దృష్టితో ఉండమ్మా. ప్రతి దేహం కూడా భగవంతుడే, భగవంతుడు తప్పించి సర్వవ్యాపకుడు, ఆయన తప్పించి ఇంకెక్కడుంది, అన్నీ కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ నాలోనే ఉన్నాడు అని చక్కటి ధ్యాసతో ఉండు. స్థిరంగా ధ్యానంతో కూర్చున్నాం, సర్వవ్యాపకమైన బ్రహ్మస్థితి అందుతుంది, ఎటువంటి ఆటంకాలు లేవు, చక్కటి ధ్యానంతో ఉండిపోమ్మా. నీకేమి, నువ్వు ఆత్మస్వరూపాను, బ్రహ్మం, ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మం. బాధించేస్తానంటున్నావు, బాధింపబడదు అంటున్నావు, నీ బ్రహ్మే. అద్వైత జ్ఞానాన్ని పట్టుకో, బాధ మాయమైపోతుంది, రెండు బ్రహ్మే అనుకో, చక్కగా ఉండిపోతావు. చక్కగా ఏ ఏడుపులు నిన్ను భయపెట్టు, అన్నీ బ్రహ్మంలోనే ఉన్నట్లు తెలుసుకో. అంతా బ్రహ్మం, అంతా బ్రహ్మం, బ్రహ్మం లేనిది ఏమీ లేదు, చక్కగా సర్వవ్యాపకంగా ఉన్నాడు. నేను చైతన్యాన్ని, నేను బ్రహ్మము, నేను దేహాన్ని కాదు అని నిరంతరం అభ్యాసం చెయ్యి, హాయిగా ఉండగలవు. నీవెవరో తెలుసుకున్నావు కదా, నేను పరమాత్మని తెలుసుకున్నావు, జగత్తంతా బ్రహ్మ అని తెలుసుకున్నావు. నేను బ్రహ్మాన్ని, జగత్తంతా బ్రహ్మం, సర్వవ్యాపకమైన బ్రహ్మంలో నేను ఉన్నాను, జగత్తంతా బ్రహ్మంలోనే ఐక్యం చెందుతుంది. జగత్తు కానీ బ్రహ్మం కంటే వేరుగా లేదు, అన్నీ బ్రహ్మమే అని స్పష్టంగా అవగాహన అయ్యాక ఇంకా నీకు భయమే ఉంది. నామరూపమైందంతా పరబ్రహ్మే, నీవు నేనని వేరుగా లేదు. అభ్యాసం ద్వారా మనకి అందుతుందమ్మా. నీ ఉనికేంటి, నువ్వెవరు, ఏంటి, అన్నీ కూడా బ్రహ్మని తెలుసుకున్నాం. చక్కగా మోక్ష సామ్రాజ్యంలో హాయిగా ఉన్నాం, 24 గంటలు నీ స్థితిలో నువ్వు ఉండిపోయావు, విశిష్ట భక్తితో ఉండిపోయావు, హాయిగా ఉండిపోయాం. ఇంకా జన్మ లేదు, కర్మ లేదు, నేను పరమాత్మ, నేను పరమాత్మని అలా ఉండిపోవటమే హాయిగా. ఇంక ప్రారంధాలు, ఆగాములు, సంచితాలు ఏ భావాలు లేకుండా హాయిగా నీతో నువ్వు ఉండిపోవాలి. ప్రతిజ్ఞగా ఉండిపోయాం, నేను పరమాత్మ, నేను పరమాత్మని. చక్కగా దేహాన్ని నేను కదా, ఈ జగత్తు బ్రహ్మే, దేహం బ్రహ్మే, దేహంలో ఉన్నోడు బ్రహ్మే. ఇంకా సమాస్థితి ద్వారా, మన అనుభూతుల ద్వారా ఏకమేవా ద్వితీయం బ్రహ్మం, సర్వవ్యాపకమైన బ్రహ్మం మనకు తెలిసింది. ఆ భావంతో ఉండిపోయాం, అంతే శాశ్వతంగా ఉండిపోతాం, హాయిగా ఉండిపోతాం. మనకి అన్నీ ఏది కూడా మనం
నశించిపోయేది కాదు. అన్నీ పరమాత్మలోనే లయమవుతాయి. అంతా బ్రహ్మే కదా. నీకెందుకు నశించిపోయే దేహం గొడవ? ఎలా జరిగినా నీకెందుకే? ఇదంతా భగవంతుని యొక్క శక్తే కదమ్మా. మాయ బ్రహ్మ యొక్క శక్తే కదా. అది బ్రహ్మం కంటే వేరుగా లేదు కదంటే. కారణ శరీరం కూడా బ్రహ్మే కదా. లోన్న జీవుడు బ్రహ్మం కదా. ఆవరించున్న కారణ శరీరం అనంత బ్రహ్మం కదా. ఏమీ లేదు, అంతా బ్రహ్మత్వం తప్పించి పరస్పర భేదమే లేదు. సర్వవ్యాపకమైన బ్రహ్మంగా మిగిలిపో. ఏమీ లేదు. అదే మోక్షస్థితి అంటేనే నేను బ్రహ్మమును అన్న భావంతో ఉండిపోవటమే. ఇంకేమీ లేదు. ఆత్మ లేదు, అనాత్మ లేదు. అంతా ఏది చేసినా ఏది చూసినా అంతా పరమాత్మగానే మిగిలిపోతాం. ఇంకే భావంలో ఉండు. మోక్షం అంటే ఇదేనమ్మా. అందరూ అదే ఉన్నాం. చక్కగా ఉండిపోవటమే. నేను ఎవరో తెలుసుకున్నాను. జీవుడు దేవుడు కదా. నేను పరబ్రహ్మం కంటే వేరుగా లేను కదా. అనంత పరబ్రహ్మంలోనే ఉన్నాను కదా. ఐక్యం చెందే ఉన్నాను కదా. బ్రహ్మలన్నీ నశించేటప్పటికి జీవుడు దేవుడు అయిపోయాడు. నేను ఎవరో తెలుసుకున్నాను. నేను అనంత పరబ్రహ్మానని తెలుసుకున్నాను. నేను ఎక్కడున్నాను? బ్రహ్మంలోనే ఉన్నాను కదా. అంతలో నిండిన సర్వవ్యాపకమైన బ్రహ్మంలోనే ఉన్నాను కదా. ఇంకెందుకమ్మా? నేను బ్రహ్మంగానే ఉంటాను, బ్రహ్మంగానే ఉండిపోయాను అని మనకి అర్థమయ్యాక ఇంక భావన ఏముంటుంది? భయం లేదు, ఏమీ లేదు. భయం తెలియనప్పుడు. తెలిసాక ఇంకా అంతగా నిండిన అన్ని యుగాలు బ్రహ్మే. యజ్ఞయాగాలు ఏదైనా బ్రహ్మే. చిత్తశుద్ధిగా ఉండి ఏ యుగంలో అయినా మనం అంతగా పరమాత్మగానే పరమాత్మలోనే ఉన్నాము అని ఆ ధైర్యంతో బతికేట్లే. ఏ యుగమైనా ఒక్కటే, ఏ కాలమైనా ఒకటే. మనకెందుకమ్మా? అన్నీ భగవంతుడే. చక్కగా భగవంతుడే లేని చోటు లేదు అన్నది తెలిసాక ఇంకెందుకే? ఏ అవతారమైనా భగవంతుడే, ఏదైనా భగవంతుడే. ఎవరు ఎలా చేసుకున్నా హాయిగా ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం అంటే, ఆత్మదర్శనం అంటే నీవుగా మిగిలి ఉండటమేనమ్మా. ఆత్మసాక్షాత్కారం అంటే నీతోటి నువ్వు అలా ఉండిపోవటమే. ఎక్కడో ఏదో వచ్చి మనకి కనిపించదు. నువ్వు అలా ఉండిపోవటాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. తెలియక ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కనిపించింది అనుకుంటారు. కాదు, దర్శనం కాదు. అలా దర్శనం అంటే ఎల్లవేళ ఉండటానే దర్శనం అన్నా, సాక్షాత్కారం అన్నా. అది అలా వాడతారు వాక్యాలు. అంతేకాని ఎలా ఉండిపోవటాన్ని నువ్వు పరమాత్మవు అలా ఉండిపో. అనుభూతితో ఉండిపో. నేను బ్రహ్మాన్ని అన్న అనుభూతితో శాశ్వతంగా మిగిలిపో. అది సాక్షాత్కారం అంటేని. ఏయో దర్శించడానికి వేరుగా ఏమీ లేదు. అలా ఉండిపోవటమే. వేరుగా ఉంటే నశించిపోయేదే కదా. సర్వవ్యాపకమైన చైతన్యం తానే అని చక్కగా మనం భావముఖ స్థితిలో అలా ఉండిపోవటమే. మరి సద్గురువుగా అలా ఉండిపోవటమే. హాయిగా ఉండిపోవటమే. వేరుగా ఏమీ లేదు. పరిపక్వత స్థితిని అందుకున్నాం కదమ్మా. అనుభూతితో ఉండిపోతున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడే. భగవంతుడు లేని చోటు ఎక్కడుంది? ప్రతిదీ భగవంతుడే. చేత, మాట, క్రియ అన్నీ భగవంతుడే. ఏ దేశాలైనా భగవంతుడే, ఎక్కడున్నా భగవంతుడే. అంతా తాను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, జగత్ బ్రహ్మం. అంతా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఇంకా రెండోది లేదు. ఎప్పుడు అలా జ్ఞానంతో ఉండిపోతున్నాం. ఉండిపోవాలి. చక్కటి యజ్ఞాలు యాగాలన్నీ కూడా భగవంతుడే అని తెలిసింది. విశిష్ట భక్తితో ఉండిపోతున్నాం. భగవంతుడిని అర్థించాం. నాకు జ్ఞానం కావాలో అని అడిగాం. అంతే. భగవంతుని తత్వంగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మంగా చక్కగా ఉండిపోతున్నాం. హాయిగా జ్ఞానప్రాప్తితో ఉండిపోయాం. హం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ. ఇంకా ప్రతిదీ కూడా పరమాత్మగా మిగిలిపోవటం ఒక్కటే. నేను ఎవరిని? భగవంతుడిని. చక్కగా జ్ఞానప్రాప్తి ఈ జన్మలోనే అందేసింది కదమ్మా. ఇంకేమీ లేదు. నేను పరమాత్మ అన్న జ్ఞానంతో ఉండిపోతున్నాం. చక్కగా యథార్థంతో ఉండిపోతున్నాం. రెండో వస్తువు లేదు. మాయ కూడా బ్రహ్మే. అనంతమైన సర్వవ్యాపకమైన బ్రహ్మంలోనే కొంత భాగం జడంగా ఉంది, కొంత భాగం చైతన్యంగా ఉంది, కొంత భాగం స్థూలంగా ఉంది, కొంత భాగం సూక్ష్మంగా ఉంది. ఇంకెందుకు?
అంతా నువ్వు చైతన్యవంతంగా ఉన్నప్పుడు, రెండో పదార్థం లేనప్పుడు అంతా బ్రహ్మంగానే నీకు తెలియబడుతుంది. ముందు తెలియబడకపోయినా అనుభవం ద్వారా అదే అందుతుందమ్మా. మనం జీవన్ముక్తులు, మనకు భేదాలు ఏమీ లేదు. అవతార పురుషులు మనం అందరం కారణ జన్మలు, ప్రతి ఒక్కళ్ళం దేవుళ్ళే, అందరం దేవుళ్ళే. దేవుడు కానివాడు ఎవరున్నారు? అంతా పరమాత్మ స్వరూపమే. చక్కగా ఆత్మబోధతో ఉంటున్నాం, ఆత్మజ్ఞానంతో ఉంటున్నాం, భావముఖ స్థితితో మనం ఆ భావంతో ఉండటమే. భావముఖ స్థితి అంటే ఏంటి? ఆ భావంతో ఉండటమే. ఇంకా జన్మలో లేవు, కర్మలు లేవు. ఈ జన్మ ప్రారంభం కడ వరకు అనుభవిస్తే చాలు, మిగిలిన జన్మలు లేవు అంటానికి ఉన్నదంతా అయిపోతుంది కదా. విధి ప్రకారం అనుభవించవలసిన అవసరం లేదు, ఏమీ లేదు. ఏదొచ్చినా మనం ఒక్కలాగే ఉంటున్నాం, అనుభవిస్తున్నామంటలేదు, ఉంటున్నామంటలేదు. నేను పరమాత్మ అన్న భావంతో అలా ఉండిపోతున్నాం. ఏమి కొత్తగా అనుభవించేది లేదు, అనుభవింపబడేది లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండటం తప్పించి ఇంతకన్నా ఏం కావాలమ్మా? సర్వం కలియుగం బ్రహ్మ. హాయిగా నేను పరమాత్మనే అన్న భావంతో, అనుభూతితోటి ఉండిపోవటమే. నిరంతరం కూడా చక్కగా వాసనలు లేవు, ఏమీ లేవు. హరిషడ్వర్గాలు అణిచివేయబడతాయి. ఇంద్రియ నిగ్రహంతో ఉంటాం. నిరంతరం కూడా జ్ఞానవాక్యంతో మన్నంతో ఉండేటప్పుడు నేను ముక్తి పొందే ఉన్నాను కదమ్మా అన్న దృఢంతో ఉండిపోవటమే. నేను పరమాత్మనే. అన్ని ప్రాణుల దేహంలోని దాగున్న బ్రహ్మ చైతన్యాన్ని నేను, సృష్టిగా పరిణమించిన మూడు పాదాల బ్రహ్మను నేనే, సత్చిత్ ఆనంద స్వరూపాన్ని నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. అంతా భగవంతుడికి, అంతా చెరువులోనే ఉంది, ఆయనలోనే ఉంది. ఏది చూసినా, ఏది విన్నా, ఏది చేసినా అన్నీ చక్కగా జ్ఞానప్రాప్తికే మనం తపస్సు చేసాం. నేను పరమాత్మని చిత్తశుద్ధి కలిగింది, జ్ఞానప్రాప్తి కలుగుతాం. హాయిగా జ్ఞానప్రాప్తితో భగవద్ అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతున్నాం. అర్హులమే కదమ్మా మరి మోక్షానికి. అనేక కోట్ల పుణ్యం పరిపక్వం వలన, ఆత్మజ్ఞానం వలన మనకి ఇష్టం వచ్చింది అంటే, పట్టుదల శ్రద్ధ వచ్చిందంటే మనం ఎంతో సుకృత జన్మ మందే అని తెలియబడుతోంది. చక్కగా మనం హాయిగా జీవించున్నసేపు ఆ పరమాత్మ తోటే ఉంటున్నాం. మనకెందుకు? మనం నిశ్చలంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. ఇంకెంతకన్నా ఏం కావాలమ్మా? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే. బ్రహ్మ అంతా సనాతనము. సృష్టి కూడా ఎప్పుడు వచ్చిందో నీకు ఏం తెలిసే. జీవుడు కూడా అంతే సనాతనం. జీవునికి సృష్టికి ప్రారంభ దశ అన్నది నీకు నాకు తెలుసా? ఎందుకు ఆ గొడవలన్నీ నీకు? ఎందుకే? నువ్వు పరమాత్మ అన్న భావంతో ఉండు. అనంతంగా ఉన్న పరమాత్మ స్వరూపం నువ్వైనప్పుడు, సర్వత్రా వ్యాపించున్న పరమాత్మ నువ్వైనప్పుడు మిగిలిన గొడవ నీకు ఎందుకే? ప్రజలు భగవంతుడే, నువ్వు భగవంతుడే. అసలు ఏది కాదు, అంతా సర్వం ఒక్కలాగే ఉంటుంది. నేనే అంతా. నాకు అది దర్శనం అనకూడదు. నేనే అంతా అన్నది తెలిసే కానీ ఇంక అలా ఉండిపోవటం మొదలెట్టాం. ఇంకేదైనా హాయిగా ప్రతిదాన్ని తానుగానే భావించటం. తానే అంతా. నేనే బ్రహ్మనే నేనే బ్రహ్మనే నేను. ఎంతసేపు కూడా భగవంతుడు అంటే ఎక్కడో లేడు, అందరిలోనే ఉన్నాడు. ఆ భగవంతునే దర్శించుకోవాలి మనం. ముక్తి అంటే ఎక్కడో లేదు, నిరాకారుడు. హాయిగా ముక్తి అంటే ఆత్మ సాక్షాత్కారం. జీవబ్రహ్మైక స్థితి అన్నా, ముక్తి అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, విదేహ ముక్తి అన్నా అన్నీ ఒక్కటేనమ్మా. క్రమముక్తులు, సాలోక్య, సామీప్య, సారూప్యాలు అన్ని క్రమముక్తులు అన్నీ కూడా నెమ్మదిగా భగవద్ దర్శనంతో అన్నీ అందుతాయి. మనం దేనికి కంగారు పడద్దు. నేను పరమాత్మనే నిత్యముక్త బ్రహ్మాన్ని అయి ఉన్నాను. నాకేంటి? జీవుడు పరబ్రహ్మే కదా, మరి బంధం లేదు కదా. బ్రహ్మ వలన బంధింపబడ్డారు, భ్రమ లేదు. నేను బ్రహ్మనే, అజ్ఞానం తొలగింది కదా. చక్కగా నేను పరమాత్మనే అన్న భావంతో ఉండిపోవటమే. బంధాలు లేవు. నేను ముక్తుణ్ణి, నేను బ్రహ్మాన్ని, నేను ముక్త స్వరూపాన్ని, ముక్త స్వరూపమైన బ్రహ్మాన్ని
అన్న భావంతో ఎల్లవేళ నిరంతరానుభూతితో ఉండటమే మోక్షం అంటేని. కొద్దిసేపు మాని కొద్దిసేపు అనుకోవటం కాదు, బ్రహ్మానుభూతితో ఎప్పుడూ ఉండిపోవాలి. హాయిగా ఉండిపోవటమే జీవితం అంతా కూడా. మనకెందుకు, మనం ఎవరో తెలుసుకున్నాక బ్రహ్మార్పణం చేస్తాం జీవితాన్ని, ఆ బ్రహ్మంగా మిగులుతాం. నేనే బ్రహ్మను, సర్వవ్యాపకమైన బ్రహ్మనని అనుభూతితో ఉండిపోవటమేనమ్మా. నువ్వెవరు? పరమాత్మ. నేను, నీవు అందరూ కూడా అదే ఉన్నాం. అందరం కూడా హాయిగా ఉన్నాం. ఎంతసేపు నిశ్చలమైన స్థితితో ఉండాలి, స్వధర్మంతో ఉండాలి, శ్రేయస్సుతో ఉండాలి. సమాజ శ్రేయస్సు కావాలి, వ్యక్తి శ్రేయస్సు కావాలి, మనకు దేశం కూడా శ్రేయస్సుగా ఉండాలి, విశ్వమంతా శ్రేయస్సుగా ఉండాలమ్మా. మనం చక్కగా బ్రహ్మభావంతో ఉండాలి. హాయిగా మనోవాక్కుల కర్మలతో ప్రతిదీ కూడా భగవంతుడిగానే మనం ఉండటం నేర్చుకోవాలి. ఏదైనా సరే భగవంతుడే చక్కటి భావంతో ఉండాలి, హాయిగా ఉండాలి. నిత్య నిరంతరంగా యోగాభ్యాసంతో ఉండిపోవాలమ్మా. చక్కగా అభ్యాసం వేడుకో. ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే నీ పరమాత్మ అన్న భావంతో ఉండిపో. సంశయాత్మకమైన బుద్ధితో ఉండకో, నిస్సంశయంగా ఉండమ్మా. సంవత్సరం ఇటువంటి విఘ్నాలన్నీ ఉంటాయి. అతి నిద్ర వస్తుంది, ఏదో సాధన చేయాలని ఉండదు. ఎటువంటివి వచ్చినా సరే నీవు వదలకు, హాయిగా ఉండు. భ్రాంతులు వస్తాయి, విషయాలు వస్తాయి, ఏదో విఘ్నాలు ఉంటానే ఉంటాయి. కానీ ఏ విఘ్నాన్ని నువ్వు వదలకు. వివేకవంతుడిగా విచారంతో హాయిగా ఉండిపో. చక్కగా నువ్వు సర్వాంతర్యామైన భావంతో ఉండిపో. సద్గురు బోధతోటి పరమానందంగా హాయిగా ఉండి, సమస్త జగత్తుకి ఆధారమైన బ్రహ్మే నిజం, మిగిలిన అసత్యం తెలుసుకో. అంతే. సంసార చక్రంలో ఈ ఏడుపులో ఉండు, గోల్లో ఉండు. అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అని హాయిగా ఉంటుంది. ధ్యాస. కానీ ఎందుకమ్మా ఇవన్నీ నిజం అనుకోవటం? బ్రహ్మత్వమే నిజం. జగత్తంతా అబద్ధం అమ్మా, అసత్యం. సత్యంగా అనిపిస్తుంది. హాయిగా నువ్వు ఉండు నీ లక్షణంతో. నువ్వు సామాన్యుడు వేసి అఖండ బింబ స్వరూపం, బ్రహ్మానంతరం నిండి ఉన్నావు, స్వయం ప్రకాశంగా ఉన్నావు. అలా ధ్యానం చేసుకో చక్కగా. వస్తువులతో నువ్వు సంగమం చేసుకోకు, అంటే కలవకు. ఇవన్నీ కూడా నశించిపోయేది అని తెలుసుకో. పూర్ణాత్మ నువ్వని స్మరణతో ఉండు. బ్రహ్మానంద జ్యోతి రూపంగా వెలిగిపోతావు. నీ జీవితం అంతా హాయిగా సమర్పించే, నేను పరమాత్మ అన్న భావంతో సమర్పించడం. ఈ భావం తప్పించి రెండోది లేదు. తుర్యం అంటే ఇదే, నేను పరమాత్మని అని భగవతార్థమైన బుద్ధితో ఉండిపోవటమే, పరిపూర్ణ ధ్యానంతో ఉండిపోవటమే, చక్కగా జీవన్ముక్తుడిగా ఉండిపోవటమే. మనం పరబ్రహ్మ ఎలా ఉంటుంది? మంగళకరంగా ఉంటుందమ్మా, అభయాస్తంతో ఉంటుంది. చక్కగా సద్రూపంగా తాను అఖండంగా పరిచ్ఛేదం లేకుండా పరమామృతంగా ఉంటుందమ్మా. అటువంటి భగవంతుడిని మనం తెలుసుకున్నాం. ఇంక అంతకన్నా ఏం కావాలి? చక్కగా జీవుడు బ్రహ్మం మధ్య ఇంక భేదం లేదు. ఇంకా మనస్సు అని భయం ఏమీ లేదు. నేను పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఇంకేమీ అంటావు. విద్యుండు అయిపోయాడు. విద్యుండు కర్మలో అంటావు కదా, దేహభావన వదిలిపోయింది. స్వయంగా నేను పరమాత్మగా ఉన్నాను అని మిగిలిపోతాం. అంతే. హాయిగా ఈ జగత్తును ధరించేవాడు, సంహరించేవాడు, జగద్రూపాన్ని పొందేవాడు ఎవరు? పరమాత్మే. ప్రతి ఒక్కళ్ళని ఆలోచించు. దేవుళ్ళు ఎవరు? దేవతలు ఎవరు? అందరూ బ్రహ్మాలే, అందరూ బ్రహ్మాలే. జగత్తంతా బ్రహ్మం 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 కానిది ఏమీ లేదు. చక్కగా మనస్సు యొక్క విషయరాహిత్యమే మోక్షం. ముముక్షు ఎంతసేపు మనస్సుని నిర్విషయానందంలో ఉంచేయాలి, అమనస్క భావంతో ఉంచేసుకోవాలి, నిజమైన బ్రహ్మంతో ఉండిపోవాలి. ఆ బ్రహ్మనే నేనని మిగిలి
హాయిగా ఉండిపోవాలి. ఆత్మ ప్రతి జీవి యందు ఉంది కదా. మరి ఆలోచించు, అందరిలోని ఆ చైతన్యం ఉంది. జ్ఞానం ఏం చెప్తాడు? ఆధారమైన పరమాత్మనే పట్టుకుంటాడు. నేను బ్రహ్మమును అన్న భావంతో హాయిగా నిష్కలంకంగా నిశ్చలంగా శాంతంగా బ్రహ్మమే నేనని హాయిగా ఉండిపోతాడు. మరి పాపం అజ్ఞానులకు ఏం తెలుసు? కోరికలు కోరి 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 దుఃఖితులయ్యి సంసారం నిజం అనుకుని గడికో కోరిక ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచం నిజం అనుకుని తిరుగుతున్నారు. పరమానందం వాళ్ళకి తెలియదు కదా, దేని కోరాలో తెలియదు. సంసార బంధాన్నే కోరుతున్నారు. నేను పరమాత్మనే, నేను కృతకృత్యుణ్ణి, నేను అంతలా నిండిన వాడిని అనేది వాళ్ళకి తెలియదు కదా. ధన్యుణ్ణని తెలుసా? నేను అన్ని స్వరూపాల్లో ఉన్నానని తెలియదు కదా. బ్రహ్మానందమే నిజం తెలియదు కదా. పాపం అన్ని నేనే చేస్తున్నాను, దేహంతో ఉండి దేహభ్రాంతితో ఉండి చేస్తున్నాను అనుకుంటారు. పాపం జ్ఞానం ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు కదమ్మా. ఎంత సుఖవంతమైందో, ఎంత హాయి అని తెలీదు. అక్షర పరమాత్మే నిజంగా నిజం. నేనే నీవు, నీవే నేను. హాయిగా యోగాగ్నిలోని మనం అణిగిపోతాయి. ప్రతి ప్రపంచ వాసనలో కూడా జ్ఞానాగ్నిలో మనం అంతా భగవత్ స్వరూపం, నాశరహితమైన పరబ్రహ్మ స్వరూపం. చక్కగా జగత్తంతా కూడా ఒకే చైతన్యంతో ధరించి ఉందమ్మా. హాయిగా ఉండటం ఒక్కటే నీ పని. నువ్వు ఎవరో తెలుసుకున్నావు. నీ ఆశయం ఏంటి? సంపూర్ణమైన పరబ్రహ్మంగా ఉండిపోవటమే. సమస్త ప్రపంచం కూడా తన స్వరూపంగా ఉంచుకోవటమే. హాయిగా ఉండగలదు. నువ్వెవరు? తేజోస్వరూపుడు. జగత్తు నిజం తింటుంది పాపం మామూలు వాడికి. సంసారం నిజం తింటుంది. జగత్తు అసత్యం తెలియదు కదమ్మా. సంసారం నిజం అనుకుంటున్నాడు. మరి ఈ యొక్క సుకృతం వలన కానీ అందదు. ఎంతసేపుని దేహవేదన పొందుతున్నాడు, వస్తువులతో ఆడుకుంటున్నాడు, ఇదంతా నిజం అనుకుంటున్నాడు, అహంకారాలు మమకారాలతో ఉంటున్నాడు. జ్ఞానం ఎలా ఉంటాడు? అహంకారం మమకారం లేకుండా ఆత్మేందే సుఖుతాడు. బ్రహ్మజ్ఞానం జీవించుండగానే సదాముక్తులు. ఉపాధి భావన నాశనం అయిపోయింది కదా. ఆడికి సద్రూపం అదృశ్యం అయిపోయింది. బ్రహ్మే నిజమని తెలిసిపోయింది. అట్లుగా ఎల్లవేళ కూడా ప్రపంచంలో నిర్వర్తించిన తాను పరమాత్మని లోపల మాత్రం తాను బ్రహ్మవేత్తని, బ్రహ్మమే నేనని తెలుసుకుని ఊరికే ఏదో బయటకు మామూలుగా ఉంటాడు అంతే. తాను పరమాత్మ స్వరూపం తప్పించి వేరుగా లేడని తెలుసు. హాయిగా చక్కగా ఎక్కడున్నా ఒకేలా ఉంటాడు. ఎటువంటి వాక్యం అయినా సరే వాడికి బంధం ఉండదు. పైకి మామూలుగా మాట్లాడినా కూడా బంధం ఉండదు. ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు. అఖండ సముద్రంలో ఈదుతూ ఉంటాడు. నేను పరమాత్మని హాయిగా ఉంటాడు. చక్కగా ఏ భావన లేకుండా ఉంటాడు. ఎంతసేపు సర్వత్రా తానుగానే ఉండిపోతాడు. ఆత్మానందం అనుభవిస్తూ నిరుకల్ప సమాస్థితిలో ఉంటాడమ్మా. జ్ఞానం నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నా సరే నేను బ్రహ్మమును అన్న భావంతో ఉండిపోతాడు. ఈ ప్రపంచ దుఃఖాలకు ఏం భయపడ్డు వివేకవంతుడు. పరమాత్మే సదా అని తెలుసుకున్నవాడు ఎందుకు చెప్తాడు? ప్రపంచం గురించి భయం లేదు. చక్కగా అనుభవుడు బ్రహ్మ ఎలా ఉంటుంది? అసంగత్వంతో ప్రశాంతంగా ఉంటాడు. అనంతంగా ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నాడు. సనాతనుడు, అకర్త, అభోక్త, వికారరహితుడు, నాశవర్జితుడు. మహానుభావుడు ఎలా ఉంటాడు? శుద్ధ బోధ స్వరూపుడు. కేవలంగా ఉండిపోతాడు. సదా ఎల్లవేళ్ళ కూడా ఒకేలా ఉంటాడు.
చూడటం లేదు, వినటం లేదు, తెలుసుకోవటం లేదు. సదానంద రూపమైన ఆత్మగానే ఉన్నాడు, ఆత్మ లక్షణాలతోటే ఉండిపోయాడు. ఆలోచించు, ముందు చూసిన జగత్తు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ద్వారా చూస్తే ఏమి అసలు ఆ భావనే లేదు, ప్రపంచం ఉన్న భావనే లేదు ఎవరికి. మరి ఆ భావన అంతా ఎవరు తీసిపోయారు? నేను బ్రహ్మమును అన్న భావన ద్వారా తొలగిపోయింది. జగత్తు నిజమనే భావన పోయింది, సర్వానికి ఆధారమైన పరబ్రహ్మ భావన నిలబడిపోయింది, చక్కగా స్థిరపడిపోయింది. ఇంకా జగత్తు గొడవే లేదు. వాడెవరు అమరుడమ్మా, చక్కగా ఆత్మస్థితితో ఉండిపోతాం. ప్రారంధం గురించి భయం లేదు, ఏది భయం లేదు. నేను బ్రహ్మంలోనే జ్ఞానంతో ఉండిపోయాం, కర్మలన్నీ దగ్ధమైపోయింది. అనాది నుండి సంసారం సంచితమైన కర్మ కోట్ల కొలది అన్నీ అసలు ఏ భావం లేకుండా నశించిపోయింది. సంసారంలో అనేక రకాలుగా మనం ఎలా ఉన్నది అన్నీ నశించి ఇంకా శుద్ధ మనస్తత్వంతో ఉండిపోయాం కదా. జ్ఞానాగ్ని వల్ల దగ్ధం అయిపోయింది, ప్రపంచం లేదు, సంసారం లేదు. హాయిగా ధ్యాస లేదు, ధ్యానం లేదు, ధ్యేయం లేదు, చిత్తశుద్ధి. అలాగా గాలి వేసిన చోట ఎలా ఉంటుంది దీపం, అలా ఇంకా చిత్తం నిశ్చలం అయిపోయింది, సమాస్థితితో ఉండిపోతుంది, పరమాత్మ తత్వంతో ఉండిపోతున్నాడు ఏకాత్మగా. ఇంకా భేదం బుద్ధి లేదు, సుఖస్వరూపంగా సుషుప్తావస్థలో అలా ఉండిపోతున్నాడు అంతే చక్కగా. జీవుడు ఏమైపోయాడు, తానే స్వయంగా పూర్ణమై అద్వయమై పరబ్రహ్మంగా అయ్యాడమ్మా. జీవుడే పరమాత్మ అయిపోయాడు. మళ్ళీ వేరుగా ఎవరో వచ్చి చూడలేదు, ఎవరో రారు లోపలికి. తానే బ్రహ్మ, తానే శివుడు, తానే విష్ణువు, తానే ఇంద్రుడని. చిన్నప్పుడు అన్నీ నేనే, సర్వం నేనే, సకలైన అండపిండ బ్రహ్మానంతం నేనే, నేను లేని చోటే లేదని తెలియబడ్డంది. ఈ జగత్తంతా నాకన్నా వేరుగా లేదని తెలిసింది. చక్కగా హాయిగా ఉండిపోతున్నాను. ఆ బ్రహ్మాన్నే నేనని కృతకృత్యుడిగా ఉండిపోయాను. అహంకారాలు లేవు, మమకారాలు, రాగాలు లేవు, ద్వేషం. చంద్రుడు మళ్ళీ నిర్మలంగా హాయిగా ఆత్మస్వరూపంతో పూర్ణంగా స్వయంగా నేను ఉండగలుగుతున్నాను. సంవర్తనం ఉండకూడదమ్మా, మరణంతో సమానం. సంవర్తనం ఉండకూడదు అసలు దేని యందు కూడా. మనం ఇంకా పెట్టం మనస్సు, అంతఃకరణ బింబం. ఈ ప్రపంచం అంతా ప్రతిబింబంలా కనిపిస్తుంది. మనకెందుకు అంతఃకరణ బింబంతో అలా ఉండిపోవటం. మనం జన్మరాహిత్యంగా ఉండేవాళ్ళు, ఏకరస రూపులు, నిత్యుడు, దేవదేవుళ్ళు, నారాయణుడు అందరూ తానే, భగవంతుడే. హాయిగా ఉండిపోవట్లే. లోకవార్తలకి కానీ నిద్రకు కానీ అట్లనే మామూలుగా నిద్రపోతాం, కానీ లోకవార్తలని ఏమి అవకాశాన్ని ఇవ్వు. శుద్ధమైన ఎంతసేపు నేను పరమాత్మని చింతనతో ఉండిపోతున్నాం. రక్తము సుమ్మాలమయమైన ఈ శరీరం అంతా బ్రహ్మత్వంతో ఉంది, లేకపోతే ఇది ఎలా మిగులుతుందో నువ్వు ఆలోచించు. ప్రతిదీ బ్రహ్మత్వం, హాయిగా ఉండిపోతాను. లేకపోతే దేహం నేను అనుకుంటే అంత అనర్థమేనమ్మా. సమస్తం ఏకంగా ఉంది, జన్మరాహిత్యంగా, శాంతంగా, అనంతంగా, నిశ్చలంగా, అవ్యయంగా, అనేక పర్యాయ పదాలతోటి సర్వాత్మగా ఉంది, సిద్ధరూపంగా ఉందమ్మా. శాంతంగా సుఖంగా ఉండు. అందుకని జ్ఞానంలో మనం మనసు చేత కానీ, వాక్ చేత కానీ, కర్మల చేత కానీ మనం ఇంకే రకంగా అని ఏ రకంగా సేవిస్తాం అంతా బ్రహ్మత్వంగానే ఉండిపోతున్నాం. శాస్త్రం చదివినా బ్రహ్మే, పాట పాడినా బ్రహ్మే, మాట మాట్లాడినా బ్రహ్మే, అన్నీ బ్రహ్మంగానే ఉంచుకుంటున్నాం. మనకి ఏమి అభిమానాలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు. చక్కగా హాయిగా. మరి పాము కోసం ఎలా వదిలిందో గుర్తుందా? అలా వదిలేసినట్టు మనం ఈ సంసారం గొడవేది. నేను భగవంతుని, నేను ఈ బంధాల్లో ఏమీ లేను, దృశ్య విషయాల్లో నాకు ఏమీ లేదు, నేను సంగ్రహితంగా ఉన్నాను అని హాయిగా ఉన్నాను.
పరమాత్మే కదా సర్వజీవుల హృదయాంతరాలలో ఉన్నాడు. ఆడు అన్ని లోకాలు 14 లోకాలు, భూలోకం, భూలోకం, సూర్యలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల సుతల తలాతల పాతాళ లోకాల్లో అన్ని లోకాల్లో ఉండి ఆయన ప్రకాశిస్తున్నాడు. మన హృదయంలోనే ఉన్నాడు. జగత్తంతా ఉన్నాడు. పురాణ పురుషుడు, స్వయం ప్రకాశుడు, బుద్ధిమంతుడు, పరమగతి ఆయనే మనకి. నిత్యానిత్యుడు, బుద్ధిమంతుడమ్మా. హాయిగా ఆత్మస్తత్వంతో ఆత్మజులుగా ఉన్నాడు. అటువంటి భగవంతుడిని మనం ఏ నమస్కారం ఎన్ని సార్లు పెట్టినా, ఎలా పెట్టినా పదే పదే ఆయనకు వందనాలే వందనం. అసలు అంతలా నిండిన భగవంతుడా, నీకు అనేక సార్లు ఎలా పెట్టినా తీర్చుకోలేము నీ రుణం. అందరం అదే ఉన్నాం. చక్కగా చెబుతున్నావు. మోక్ష స్వరూపం నువ్వే అని చెప్పావు. నిత్యంగా ఉన్నాం, పరమాత్మ స్వరూపంగా ఉన్నాం అని చెప్పావు. మనకి భగవంతుడే దిక్కు. ఏ దిక్కు లేదు మనకు. ఎవరైనా నశించిపోయేవాళ్ళు ఏ దిక్కు పట్టుకున్నా నష్టమే. పరమాత్మ దిక్కు అయితేనే మనం అదృష్టవంతులు. అదే లాభం అమ్మా. లాభం కావాలో అంటారు కదా అందరూని. పరమాత్మ తత్వమే లాభం. ఆత్మతత్వం మరి వేరేమీ లేదని ఎంతసేపు కూడా అలాగ ఉండిపోతాం అన్నమాట. చక్కగా అందరూ కూడా భగవంతుడిలోనే ఉన్నారు. దైవ దృష్టిగా ఉండిపోవాలి. మనం పరమానందంగా ఉండిపోవాలి. బ్రహ్మనిష్ఠులుగా ఉండిపోవాలి. ఆనందంగా ఉండాలి అని మొదలు పెట్టేశాను. క్రమ పద్ధతిలో హాయిగా మొదలెట్టేసేటప్పటికి జ్ఞాన మార్గం అందులోని స్వర్గం నరకం కూడా మా బాబాయ్ పుస్తకంలో చూపించారు. సలసలా మరిది అక్కాగి అన్నీ కాశీ ఏంటి కాశీ కావిడని వేసుకొస్తే కూడా నరకం అంటే ఏంటో కూడా ఫోటోలో చూసాం. భయం పట్టుకుంది. అయ్యి బాబాయ్ నేను నరకానికి వెళ్ళను, పాపాలు చేయను అన్న భావన మొదలెట్టేసి, పాపాలు వద్దు అని మొదలెట్టేసి, పాపాలు లేకుండా ఉండాలి అన్న భావన ఉదయించేసింది. అంతే. నేను పరమాత్మే అన్నది అప్పుడు ఇంకా మాకు తెలీదు. అంతే. ఈ కనిపించేదంతా ఏంటి? ఒకళ్ళు పడుతున్నారు, ఒకళ్ళు చచ్చిపోతున్నారు, ఒకళ్ళు పడుతున్నారు, ఒకళ్ళు చచ్చిపోతున్నారు. అందరూ బాధలతోటే ఉన్నారు. సుఖం ఎవరికి లేదేంటి? అసలైన సుఖం ఎలా వస్తుంది అన్నదే తత్వ విచారణ ద్వారా అర్థమైంది. ఈ సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే సృష్టింపబడింది. సృష్టింపబట్టం అంటే చదువుకున్నాం కదా, తయారు చేయబడింది అని తెలిసిపోయింది. ఓహో, దేవుడు తయారు చేసేది కొను అని తెలియబడింది అన్నమాట. సృష్టి ఎప్పుడు ఉండదు కదా, తయారయ్యేది ఎప్పుడు నశించిపోయేది అని తెలిసింది. అంతే. సృష్టికి పూర్వం ఎవరు? భగవంతుడున్నాడు. భగవంతుడు ఉండే కదా మనం సృష్టించాడు. అందు గురించి మనకి అర్థమైంది ఏంటి? దేవుడే గొప్పోడని తెలిసిపోయింది. అంతే. సృష్టి అంతా అక్కడ భగవంతుడు ఉన్నాడని. అప్పుడు అంతా సాకార బ్రహ్మతో ఉండేవాడు కదా. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప. ఎంతసేపు ఆ కృష్ణుడి, ఆ రాముడి భాగవతాలు అంటే విన్నాం, చదివేలేదు. కానీ ఎక్కువ ఏదో అప్పుడప్పుడు వినేవాడు. చదువులు మామూలుగా చదువుకుంటూ ఉండేవాడు. పుస్తకాలు మరి గజేంద్ర మోక్షం ఇవన్నీ తెలుగు పుస్తకాల్లో అవి వచ్చాయి కదా. అందు గురించి అలాగా భారత భాగవతాలు ఏమీ చదవలేదు. కానీ అలాగా అర్థంలోకి వచ్చాం. ఆ తర్వాత కదా నేనే బ్రహ్మనే తెలుస్తాను. ఇప్పుడు బ్రహ్మత్వం గురించి చెప్పుకుంటాం. ఏంటి? బ్రహ్మ ఎప్పుడూ ఉండిపోతాను. ఏ యుగంలో అయినా యుగాలు మారుతున్నాయి తప్పించి ఈ యొక్క ఆకాశం భూమి మధ్యలో ఉన్నది ఎక్కడా మారలేదు కదా. మరి కృష్ణుడు అన్నారు, ఆ కృష్ణుడు కూడా ఇక్కడే పుట్టాడు, రాముడు ఇక్కడే పుట్టాడు. ఆ కాలంలోనే ఉన్నానో లేదు ఆ రాముడు అయ్యి ఉన్నప్పుడు అనుకునేవాళ్ళు. అంతే. అలా ఒక్కొక్కటి తత్వవిచారణ ద్వారా అందేస్తా ఉండేది. చక్కగా నేను బ్రహ్మను, నేనే బ్రహ్మనే నేనని విడుదలయ్యాక నేనే నువ్వు, నీవే నేను ముందొచ్చు. ఇదేంటి? నేనే నువ్వేంటి, నువ్వే నేనేంటి అనుకున్నాక నేనే బ్రహ్మనే నేను వచ్చాక అప్పుడు బ్రహ్మం అంటే అర్థం అవ్వకపోయినా సరే ఇది ఆత్మే, బ్రహ్మం అంటే ఇదే పదం అనేస్తుంది. మొదలెట్టేసాను. అంతే. బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది? ఆత్మే బ్రహ్మం, బ్రహ్మే ఆత్మ అనేసి చిన్నప్పుడు చదివిన దానికి ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అన్నదానికి
మొదలెట్టేస్తాం అంతే. ఎలా ఉంటుంది అంతేనమ్మా. దేహం నువ్వు కాదని నిరూపణ అయింది కదా. పుట్టా సావా కదా. బోళ్ళని శవాల్ని చూసాం, పురుల్ని చూసాం. ఇది కాదు, ఇవన్నీ నశించిపోయే దేహాలు. మనం ఎంతసేపు ఎలా ఉండాలి? భగవంతునిగా ఉండాలి, భగవంతుడితో ఉండాలి అని మొదలెట్టుకున్నాం. కాబట్టి అహంకారం మనకి వచ్చినప్పుడు తెలిసింది, మమకారం వచ్చినప్పుడు తెలిసింది, రాగం వచ్చినప్పుడు తెలిసింది, కోపం వచ్చినప్పుడు తెలిసింది, ఆశ అంటే ఏంటో తెలిసింది, నిరాశ అంటే ఏంటో తెలిసింది, మార్కులు ఎక్కువ వస్తే సంతోషం తెలిసింది, ఇంకొకరు మార్కులు వస్తే కుళ్ళు కూడా తెలిసింది. అన్నీ తెలిసిపోయింది. ఓహో, దాన్ని పట్టుకుని తత్వ విషయాన్ని చేస్తాం అంతే. అంత మనస్సుని లైన్ పెట్టేటప్పటికి ఇంద్రియాలంటే ఏంటి, కన్ను ముక్కు నోరు ఇవన్నీ ఏంటి, జ్ఞానేంద్రియాలంటే ఏంటి, కర్మేంద్రియాలు ఏంటి, ఒక్కొక్కటే అర్థం అవటం మొదలెట్టింది. మనస్సు చేత ఊహింపబడిన వస్తువు వాక్కు చేత వర్ణింపబడింది ఏంటి, భగవంతుడే నిజం, భగవంతుడు తప్పించి ఏమీ లేదని ఆ చిన్నతనంలో ఆ చర్చ నుంచి నేనే బ్రహ్మను మొదలెట్టేసాను. ఇప్పుడు నేనే బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మం అంటే హాయిగా అంతగా నిండి ఉంది, చక్కగా చైతన్య శక్తమ్మా. ప్రతీది బ్రహ్మమే, శూన్యం కాదు. శక్తి అని గ్రహించేసాం. మార్పు చెందదు, దానికి పుట్టడం సావటం ఏమీ లేదు, పెరగటం లేదు, మార్పు చెందదని గుణాలు అంతే. బ్రహ్మాన్ని పెట్టేసుకున్నాం. అంటే ఆత్మతత్వం సాంఖ్యయోగం చదివాం కదా. అంటే ఎండకెండదు, వానకు తడదని, గాలి చేత ఆరబడదు, ఇంకన్నీ ఆత్మతత్వం అర్థమైంది. కంఠస్థ పెట్టేసాం. పుట్టుకులేందని, శాశ్వతమైందని, మహాపదార్థం మా బ్రహ్మం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా కాదు, ఎప్పుడు ఉండే పదార్థం. అంటే ఎప్పుడు ఉండేదే, దీనికి కాల పరిమితి లేదు, ఎప్పుడు కాలబద్ధం కాదు కదా. ఇది ఎంతసేపుని సనాతనమైంది, ఆది మధ్యాంతరహితుడు, మొదలు లేదు తుది లేదని తెలుస్తుంది. బ్రహ్మాన్ని ఆధారంగా చేసేస్తుంది. నేను బ్రహ్మం అనేటప్పటికీ మనస్సు శుద్ధపట్టం మొదలైంది. కుళ్ళు కుశుద్ధాలు తగ్గినాయి అంతే. అలా నెమ్మదిగా నేను పరమాత్మని అందరినీ నా వల్లనే చుట్టూ మొదలెట్టాను. పరిశుద్ధంగా మొదలైంది. సత్వం రజం తమో గుణాలు మూడిట్ల గురించి తెలియబడతాను. మూడు కూడా భగవంతుడు పెట్టిన దాన్నే కదా. అలాగా నిర్గుణం అంటే ఏంటి, నేను పరమాత్మని, అందరూ పరమాత్మని, నిర్గుణ తత్వం అలవాటైంది. నిర్గుణం అంటే ఎటువంటి గుణాలు లేనిది, పరిశుద్ధమైన స్వరూపం, పరిశుద్ధాత్మ అంటాం. నిర్గుణ తత్వం తెలియబడుతుంది. మరి బ్రహ్మం అంటే ఓ చోట, అన్ని చోట్ల ఉంది. ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు కదా ఆత్మ అని. ఒక వస్తువులో ఉండి ఇంకో చోట ఇంకో వస్తువులో లేకపోవటం కాదు, అన్ని వస్తువులు అదే, అంతటా అదే. సర్వం బ్రహ్మమయం, సర్వం వ్యాపకమైన బ్రహ్మం అని అర్థమైంది, అనంతమైందని అర్థమైంది. సచ్చిత్ ఆనంద స్వరూపం అని తెలిసింది. బ్రహ్మం నాశనం లేనిది, ఇదే కరెక్ట్ సత్యస్వరూపం అని తెలిసింది. ఇది ఒకరితోటి తయారయ్యేది కాదు, తయారయ్యేదంతా సృష్టి అని తెలిసింది. ఇంకంతే. బ్రహ్మం అంటే దానికి మించింది ఇంకోటి లేదు, రెండో వస్తువు లేదని తెలియబడ్డ చక్కగా బ్రహ్మం హాయిగా తెలియబడుతుంది. సుఖాంతంగా మనం బతకాలి తప్పించి ఎందుకు ఈ దుఃఖాల్లో పడాలి, ఈ వ్యామోహాల్లో పడి ఎందుకు కొట్టుకుంటాం. అయినా సరే నేను మామూలుగానే ఉండేదాన్ని. పైకి ఎవరు ఏం మాట్లాడితే దానికి చక్కగా బాహ్యంగానే ఉన్నట్టు ఉంటాను నేను. ఎప్పుడు లోపల ఎటువంటి తత్వం ఉన్నా బయటకు తెలియనివ్వకూడదు. ఎందుకంటే మనకు తెలుసున్నట్టు అందరికీ తెలియాలేంటి, దప్పేసుకుంటామా ఏంటి. ఎంతసేపు గుట్టుగా ఉండాలని ధ్యానం చేసుకున్నా ఎవరికి తెలియనిచ్చేదాన్ని కాదు. ఆనందమయ జీవితం గడపటం మన ధ్యేయం అని పెట్టుకున్నాం. బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది, సత్తు చిత్తు ఆనందం ఎప్పుడు దానికి ఒకేలా ఉంటుంది కదా అని సచ్చిదానంద స్వరూపం. అలా అన్ని లోపల నుంచి ఒక్కోటి వచ్చేట్టు మొదలెట్టారు. భగవంతుడమ్మా లోపల సద్గురు ఉన్నాడు. ఆ సద్గురువు వాక్యాలే, భగవంతుడి వాక్యాలే ఒక్కొక్కటే బయలుదేరుతుంది. మరి బ్రహ్మానికి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవు అన్నారు. సజాతీయ భేదం అంటే ఒకే జాతిలో భేదాలు. మానవ జాతిలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అన్నీ శూద్రులని భేదాలు లేవు.
మరి ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? నే మాలనైతే కృష్ణ నా నామం మాలదా, నా ధ్యానం మాలదా అని చిన్నప్పుడు మా మామాళ్ళు పాటలకి బాగానే అర్థమయ్యేది అన్నమాట. కట్టెకు వంకర్లు ఉన్నాయి కానీ ఏంటి వంకర్లు ఉన్నాయి కానీ ఇంకా అలా పాటలతోటి ఆ తత్వాలతోటి పొట్టావు పొడిగావు ఇంకా అన్నీ ప్రతి దాన్ని దేవుడుగా చూడమన్నారు కదా. వెంకటేశ్వర స్వామిలో చూసేవాళ్ళు ఎద్దులు, కూర్మ అవతారు, వరహ అవతారు, ఇంకా ప్రతి జంతువుని కుక్కను కాలబైరాడు ఇంకా ఇలా మొదలెట్టేసి దేవుడి భావంతో అలవాటు పడతాను. అందు గురించి సజాతీయ భేదం లేదు. అంతే ఒక్కొక్కటే చదువుకున్నాం కదా ఒక్కొక్కటి. మరి పశువుల్లో మనుషులు, పక్షులు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా బ్రహ్మే కదా, బ్రహ్మంలోంచి వచ్చినాయే కదా. అందు గురించి ఇది కూడా కాదంతే. మరి మన కాళ్ళు చేతులు ఇవన్నీ అవయవాలు ఒకే సెట్ ఉంది, అనేక రకాలుగా ఉంటున్నాయి. పూత, పిండి, కాయ, పండు అన్నీ ఉన్నాయి. ఇదంతా అలాగే మనం కూడా చిన్నప్పుడు బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం దశలు ఎలా మారుతున్నాయి అంటే అంతా భగవంతుడే అనేది బాగా అర్థమైంది. అందు గురించి భగవంతుడికి ఏమీ ఉండవు. ఎలా చెప్పడానికి వాక్కుతో చెప్పడానికి వర్ణించడానికి లేదు. అది అనుభవవాక్యం. ఎంతసేపు అనుభవించాలి. నేను పరమాత్మ అని అనుభవంతో ఉండిపోవాలి. అనంతమైన చైతన్య స్వరూపాన్ని నేననేది ఉండిపోవాలి. ఎంతసేపు నిరాకారంగా ఉంది, నిర్గుణంగా ఉంది. నిరాకారం వచ్చి నేర్చుకున్నాం అంతే. అప్పుడు ఇలా తెలియదు, నిరాకారం తెలుసు కదా. కానీ ఈ ఖాళీని మాత్రం ఎప్పుడూ నిరాకారం అనేది తెలిసింది. ఎంతసేపు నేను పరమాత్మ. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, మన వెనకాల ఉంది, పక్కన ఉంది, ఎదురుంది, ఇటుంది, అటుంది, అసలు ఏ దిక్కులోని అదే ఉంది. ఎంతసేపు ఈ శక్తే ఉంది కదా అని అవధులు లేవు, బ్రహ్మానికి కొలవలేము అని తెలుస్తుంది. ఇది అనంతంగా ఉంది, సర్వవ్యాపకమైంది, పరిమితులు లేవు కదా, అపరిమితమైంది అని తెలియబడింది. ఎంతసేపు కాలం, కొన్ని వేసవకాలం, శీతాకాలం, వానాకాలం, కాలాలకు కూడా కాలంతో మనం ఏంటంటే పరిచ్ఛేదం లేదు. ఎందుకంటే ఏ కాలంలో అయినా ఒకేలా ఉన్నాను కదా, ఆత్మతోటే ఉన్నాను కదా. దేహం అంటే మార్పు చెందింది కానీ చిన్నప్పుడు పెద్ద అన్నవటం ముసలారకం ఇవి వచ్చినాయి కానీ దేహానికి ఎప్పుడూ ఒకేలా ఉన్నాను కాబట్టి దేశకాల పరిచ్ఛిన్నం లేవు అన్నది తెలుసు. అంటే ప్రతీది భగవంతుడు ఎంతగా ఉన్నాడు, అంతటా అందరిలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, వీడు అఖండంగా ఉన్నాడు అనేది మనకి తెలియబెడతాం. చైతన్య స్వరూపంగా ఉన్నాడు, కదులుతున్నాడు, కదలట్లేదు. బ్రహ్మాన్ని పోలు నువ్వు ఒక వస్తువు కానీ బ్రహ్మాన్ని ఏమీ లేవు, అంతటా బ్రహ్మే ఉంది. బ్రహ్మం కంటే ఇంకా ఏమీ లేదు, పెద్దది ఇంకోటి లేదు కదా. మంచిది లేదు, చెడ్డది లేదు, గొప్పది లేదు, తక్కువది లేదు, పరిమితులు లేవు. అంతా అలా శక్తిమయంతో ఉంది. పైన ఆకాశానికి కింద భూమికి ఎక్కడ చూసినా ఆకాళీయే ఉంది, ఏ ఊరెళ్ళినా ఆకాళీయే అనే ఉంది. బ్రహ్మానికి తోడు నీడ ఏమీ లేదు, సాకారంగా నిర్గుణంగా అంతా భగవంతుడిగానే ఉన్నారు. ప్రతి వ్యక్తి పైకి సాకారంగా ఉన్నారు, లోపలేమో భగవంతుడి స్వరూపంతో ఉన్నారు. తోడు నీడ అంతా బ్రహ్మే, ఇంకోటి లేదు. చక్కగా బ్రహ్మం మనకి అది ఒక్కటే తప్పించి రెండోది లేదని తెలియబడుతుంది. రెండో వస్తువు లేనిది మహాపదార్థం అనేది తెలియబడుతుంది. బ్రహ్మం ఎంతసేపు బ్రహ్మంలోంచే మాయ వచ్చిందని తెలియబడుతుంది. నిద్ర, మెలకువ, కళ అన్ని అవస్థలో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అప్పుడు కూడా ఎంచుకో వాక్యాలన్నీ భగవంతుడు పంపాడు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని అంటాం అంటే నిత్యంగా ఉన్నాను అని. కొంత చదువుకున్న దాని మీద దాని అర్థాలు కూడా బాగా వచ్చి లోపల నుంచి వచ్చిన అర్థాలు కూడా సచ్చిదానందం అంటే ఎప్పుడు ఉండేది అని, నా స్వరూపం అని అలాగా అర్థమైంది. అలాగా మరి దానికి శరీరం లేదు కదా, మనసు కూడా లేదు కదా, సంకల్పాలు వికల్పాలు లేవు కదా. ఇది ఒక శక్తి, ఇది ఒక శక్తి అనేది బాగా అర్థమైంది. మరి దానికి
ఒకళ్ళు నడిపించున్నారని లేదు, ఆజ్ఞాపిస్తున్నారని లేదు, మార్గదర్శకం ఏంటంటే ఏమీ లేదు. ఊరికే అలా ఉండిపోయింది, సర్వస్వతంత్రంగా ఉండిపోయింది. దానికి ఇంకొకళ్ళు పని చెప్పడం ఏమీ లేదు, అలా చైతన్యంగా ఉండిపోయింది అనేది అర్థమవుతాం. కేవలం అది ఎలా ఉంది? స్వయం ప్రకాశంగా ఉంది. మన దేహం అంటే జడం, కానీ బ్రహ్మం జడం కాదు, చైతన్య స్వరూపం. బ్రహ్మం ఇది అదేని ఇలాగా అలాగా అని మనం చెప్పడానికి, ఒకళ్ళు చెప్పడానికి కూడా మనకి ఎలా అని చెప్తాం? పంచదార ఎలా ఉందంటే పంచదార తిన్నోడికే తీగా ఉందని తెలుస్తుంది. మనం ఎలా చెప్తాం? నిర్వచించడానికి ఏమీ లేదే. బ్రహ్మం ఇటుదెట్టుదని చెప్పడానికి లేదు. సకల చరాచర సృష్టి పరమాత్మే, చూసేవాడు, చేసేవాడు, మాట్లాడేవాడు, ద్రష్ట, దృక్కు, దృశ్యం, దర్శనం అన్నీ భగవంతునే. మరి ఇంకేంటి? సాధ్యం కానిది ఏమీ లేదు. బ్రహ్మానికి సాధ్యమైంది, అంతా సాధ్యమైంది. సాధ్యం కానిది ఎవరు? మన దేహంతో ఏమీ లేదు. మనం ఒళ్ళక్క అయిపోతాం. మనకే పట్టుదలతో సాధ్యంతో ఉండేటప్పటికి బ్రహ్మత్వం మనం అనుభవించాలి. బ్రహ్మత్వంలోనే సుఖం ఉందని మనం తెలుసుకోవాలి. బ్రహ్మం అంటే సర్వం వ్యాపకంగా ఉంది కదా, భిన్నంగా ఇంకొకటి లేదు కదా అని తెలుసుకున్నాం. అందరూ జ్ఞానులు అందరూ మొత్తం బ్రహ్మాన్ని తెలుసుకుందనుకున్న వారందరూ బ్రహ్మంలోని వారే కదా. మరి ప్రహ్లాదుడు, ధ్రువుడి అన్నీ మనం విన్నాం కదా, గజేంద్ర మోక్షం అన్నీ కొన్ని విన్నాం కదా. బ్రహ్మం కంటే ఎవరూ వేరుగా లేరు. అనుభవింపదలసింది, సాధించవలసింది ఏమీ లేదు, పొందవలసింది కానీ ఏమీ లేదని తెలుసు. నువ్వు అలా ఊరకే ఉండిపోవాలి అనేది అభ్యాసం ద్వారా అర్థమైంది. నేను పరమాత్మ కూర్చోగానే ఆ రోజునే స్వామి శివానంద ఫోటోతోటి అలా కూర్చోగానే ఏంటో అలా అయిపోయింది, ఖాళీగా అలా ఉండిపోయింది. అంతే, అప్పటి నుంచి కూర్చుంటే బాగుందని కూర్చుంది అంతే. అదే పరమాత్మని తెలియబడ్డింది, దాని ద్వారానే అనుభవం అందింది. సాధ్యం కాదు ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు, ఊరికే అలా ఉండిపోవటమే. నేను పరమాత్మనే అన్న భావంతో ఉండిపో, అదే జ్ఞానం అంటేనే. ఏమి అసాధ్యమైంది ఏమి కాదు, నువ్వు ఊరికే అలా ఉండిపో, సాధ్యమే. నీకు భిన్నం కాదు కదా, నీకన్నాని సాధకుడి కన్నా భిన్నం కాదు కదా బ్రహ్మం. ప్రతిదీ బ్రహ్మానికి అంతా సాధ్యమే. ఎంతసేపు కూడా నేను పరమాత్మ, జీవుడే దేవుడు అయిపోవాలి. నరుడే నారాయణుడని పెద్దల ద్వారా విన్నాం, మానవుడే మాధవుడే విన్నాం అంతే. మానవుడు మాధవుడు ఎలా అవుతాడంటే మాధవుడి లక్షణాలతో ఉంటే మాధవుడు అయిపోయాడు. నరుడు నారాయణుడు అన్నారు, నారాయణ లక్షణాలతో ఉంటే నరుడు నారాయణుడు అయిపోయాడు అని తెలుసుకున్నాం అంతే. బ్రహ్మంగా అలాగా ఇంక ఇది సంపాదించేది కాదు, కొనుక్కునేది కాదు, ఎక్కడో ఉండేది కాదు, నాలో ఉంది అని తానే స్వయంగా బ్రహ్మంతో తాదాత్మ్యం చెందటం అలవాటైంది. బ్రహ్మ యొక్క అనుభూతితోటి ఉండిపోవటం, బ్రహ్మం అనుభవించేదే, పొందదగిందే కాదు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు, కొనుక్కునేది కాదు, ఎవరో ఇచ్చేది కాదని తెలియబట్టింది. బ్రహ్మే స్థితిలో అలా ఉండిపోవటమే, అదే సాధ్యమైపోవాలి. అదే సాధన చేయటం ఇదే అని. మూడు బ్రహ్మే కదా, బ్రహ్మానికి త్రిపుటి లేదు అన్నాం. ఏముంది? మూడు, ద్రష్ట, దృక్కు, దృశ్యం ఏమీ లేదు, మూడు బ్రహ్మే. అసలు ఏది మాట్లాడినా ఏమీ లేదు, ప్రపంచం అంతా బ్రహ్మం, ప్రతి ఒక్కళ్ళో బ్రహ్మం, సృష్టి అంతా బ్రహ్మం. ఎంతసేపు నిర్గుణంగా ఉంది, నిర్మాణంగా ఉంది, నిర్కల్పంగా ఉంది, దానికి భేదాలు ఏమీ లేదని తెలియపెడతాం. చక్కగా అన్నిటికీ ఆధారమైంది బ్రహ్మం తెలుసు. మీకు బ్రహ్మ విద్య అంటే ఏంటో తెలుసు. మరి బ్రహ్మ విద్యని ఎలాగా? బ్రహ్మ యొక్క ప్రకాశం చేస్తే సృష్టి ఎంతో ప్రకాశమానంగా ప్రకాశం పడుతుంది. అది ఆలోచించు, సృష్టి ఎలా ప్రకాశం పడుతుంది? బ్రహ్మంతో. బ్రహ్మ ఎలా ఉంటుంది? ఇటుదెట్టుదని చెప్తాను వర్ణింప వీలుగా ఉంది. బ్రహ్మం దేనితో పోల్చడానికి లేదే, వేరొక వస్తువుతో పోల్చడానికి లేదే, భిన్నంగా లేదు కదా. బ్రహ్మం ఒక్కటే నిజం తెలియబడుతుంది అంతే. ఇది అనిర్వచనీయమైంది అని తెలియబడతాం. నిర్వచించడానికి లేదు కదా, ఉదాహరణలు చెప్పడానికి లేదు. ఆత్మకి ఇది అదేనా ఏం చెప్తాం? నామరూపాలతో ఉంటే ఏదైనా ఉదాహరణకు అందుతుంది. ఉదాహరణలు ఎలా చెప్తాం? దానికి ఏమీ లేదు, అన్నీ సచ్చిత్ ఆనంద స్వరూపం, అన్నీ సర్వవ్యాపకం, అదే శాశ్వతమైంది, అన్నీ దానికి
తూర్పు పడమర ఉత్తరం దక్షిణాలు ఏమీ లేవు, అదో భాగం అదో భాగాలు లేవు, దాని నామరూపాలు లేవు, సర్వం బ్రహ్మమే, సర్వం వ్యాపిస్తుంది అని మనకు అర్థమైంది. బ్రహ్మజ్ఞానం వల్లనే బ్రహ్మం తెలియబడింది. ఆత్మ యొక్క అనుభూతితో అలా ఉండిపోవటంతో నేను పరమాత్మ అన్న భావంతో శుద్ధ సత్వ ప్రధానంగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే పొందబడుతుంది. అంటే మాయతోటి మనకు అందదమ్మా, వాక్కుతోటి మనసుతోటి బుద్ధి చేత కుదరదు. ఎంతసేపు ఆళ్ళు చెప్పేస్తే అర్థం అవదు. నీవు మాయ కన్నా అతీతంగా ఉన్న పరమాత్మ స్వరూపం అని తెలియబడినప్పుడే తెలుస్తుంది.